హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? ఏంటి నా వాటం ఏంటి ఇలా ఉన్నాను అనుకుంటున్నారు కదా. కిచెన్లో ఉన్నాను, ఫుల్ చెమటలు కక్కేస్తున్నాను. సో ఈరోజు వీడియో ఏంటంటే ఇండియా నుండి పార్సల్ వచ్చింది. సో ఏం తీసుకొచ్చాను, అందులో ఏమున్నాయి అన్నది చూపిస్తాను. అలానే ఈరోజు సండే స్పెషల్గా చికెన్ బిర్యానీ చేస్తున్నాను, అది కూడా కుక్కర్లో. క్విక్గా ఈజీగా చికెన్ బిర్యానీ కుక్కర్లో ఎలా చేసుకోవాలనేది చూపిస్తాను. అలానే మష్రూమ్ బిర్యానీ కూడా చేస్తున్నాను, సో దాన్ని కూడా చూపిస్తాను. రెండు ఎందుకు చేస్తున్నాను అనుకుంటున్నారా? ఈరోజు నేను నాన్ వెజ్ తిన్ను, అందుకని నా కోసం మష్రూమ్ బిర్యానీ, మా వాళ్ళ కోసం చికెన్ బిర్యానీ రెండు చేస్తున్నాను. సో రెండింటి రెసిపీస్ కూడా సింపుల్గా చూపిస్తాను, చూసేయండి. దాని తర్వాత ఇండియా నుండి తెచ్చుకున్న పార్సల్ ఏంటి అన్నది కూడా చూపిస్తాను. సో ముందుగా అయితే ఇక్కడ కుక్కర్ పెట్టి కొంచెం ఆయిల్ వేసుకున్నాను, అలానే కొంచెం నెయ్యి కూడా వేసుకుంటున్నాను. సో ఇప్పుడు ఆయిల్ నెయ్యి వేడెక్కిన తర్వాత ఇదిగోండి బిర్యానీ మసాలా అన్ని దినుసులు కూడాను వేసేసుకుంటున్నాను. ఇంకా ఇప్పుడైతే ఒకసారి కలిపేసుకొని ఇప్పుడైతే ఆనియన్స్ పచ్చిమిర్చిని కూడా వేసేసుకుంటున్నాను. ఫస్ట్ నెయ్యిలో మసాలా వేసి వేపుకుంటే మంచి ఫ్లేవర్ని ఇస్తుంది, అందరికీ తెలిసిందే కదా. సో ఇప్పుడైతే ఆనియన్స్ పచ్చిమిర్చిని కూడా వేసుకున్నాను. అలానే నేను చికెన్ వచ్చేసి ఇలా 2 పార్ట్స్ కింద తీసుకున్నా. ఒకటి బిర్యానీ చేద్దామని, ఇంకోటి అయితే కర్రీ కోసమని ఉంచేసాను అనమాట, నైట్ కర్రీ చేద్దామని. సో ఇప్పుడైతే చికెన్ ఫ్రెష్గా కడిగి పక్కన పెట్టేసుకున్నా. సో ఇదిగోండి అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా ఫ్రెష్గా చేసి పెట్టుకున్నాను. సో ఆనియన్స్ అయితే మరీ మామూలుగా కాకుండా ఇలా బ్రౌన్గా అయ్యేటట్టు అయితే నేను వేపేసుకుంటాను, ఎందుకంటే సపరేట్గా బ్రౌన్ ఆనియన్స్ అన్నది వేపుకోం కాబట్టి వీటినే అంత బ్రౌన్గా వచ్చేటట్టు వేపేసుకుంటాను అనమాట. సో ఇప్పుడు ఆనియన్స్ వేగిపోయాక అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేగిపోయాక టమాటాస్ కూడా వేసాను. టమాటా మగ్గాక చికెన్ వేసాను. చికెన్ కూడా మంచిగా మగ్గిన తర్వాత వాటర్ అంతా కూడా ఇంకిన తర్వాతనే మనం ఉప్పు కారం అది వేసుకుంటే నాన్ వెజ్ నీసు వాసన లేకుండా ఉంటుందన్నమాట. సో చికెన్ మసాలా కూడా వేసేసాను, పుదీనా కొత్తిమీర అన్నీ వేసేసాను. అన్నీ వేసేసాక మళ్ళీ అసలు ఆయిల్ పైకి తేలేటప్పుడు ఇలా పెరుగు అయితే వేసుకోవాలి. సో ఇలాంటి చిన్న చిన్న స్టెప్స్ అన్నీ ఫాలో అవుతే మనం చేసుకునే రెసిపీ ఏదైనా కూడా టేస్టీగా ఉంటుంది. వాటర్ ఉంటుండగానే ఉప్పు కారం వేసేసిన వాటర్ తేలకుండానే మనం పెరుగు అది వేసుకుంటే నీసు వాసన వస్తుంది అనమాట, బిర్యానీ టేస్ట్ ఉండదు. సో ఇదిగోండి ఇప్పుడు పెరిగేసాక కూడాను బాగా గ్రేవీ అయితే వచ్చింది కదా. ఈ గ్రేవీ అంతా కూడాను దగ్గరికి అయిన తర్వాత బియ్యాన్ని అయితే వేసుకోవాలి. సో నేను చూపించిన గ్లాస్తో 2 గ్లాసులు అయితే రైస్ తీసుకున్నాను అనమాట. ఇంకా రైస్ కూడా వేసేసి ఇప్పుడు కలుపుతున్నాను. బాస్మతి రైస్ కదా, ఎక్కువగా కలపకూడదు. అలానే వాటర్ కూడా వేసేసాను. ఇప్పుడు ఒకసారి ఉప్పు వేసుకుంటాను. ఆల్రెడీ చికెన్లో వేసాను నేను. ఇప్పుడు మళ్ళీ ఒకసారి మొత్తం బిర్యానీ అంతా సరిపోయేటట్టు ఉప్పు అయితే వేసుకుంటున్నాను. ఇలాంటప్పుడు ఉప్పు వేసుకునేటప్పుడు ఒకసారి చెక్ చేసుకొని సరిపోకపోతే ఇంకొద్దిగా వేసుకోండి. ఇదిగోండి ఇప్పుడైతే ఇంకా పుదీనా కొత్తిమీర కూడా ఫైనల్గా మీదన వేసేస్తున్నాను. అలానే కొంచెం బిర్యానీ మసాలాను కూడా వేసేసుకొని 1 స్పూన్ నెయ్యి వేసేసుకొని ఇప్పుడైతే మూత పెట్టేసుకుంటున్నాను. ఇంకా మొత్తం ఫైనల్గా ఫినిషింగ్ టచ్ అనమాట ఇదంతా కూడాను. నెయ్యి మనం ఆల్రెడీ ముందు వేసుకున్నాం కదా, ఇప్పుడు వేసుకోకపోయినా కూడా పర్వాలేదు, కానీ వేసుకుంటే కొంచెం బాగుంటుంది, పైకి కూడా నెయ్యి తేలుతుంది. ఇంక ఇక్కడైతే మూత పెట్టేశాను, 3 విజిల్లు వస్తే ఆపేసుకోవాలి. సో ఇప్పుడైతే ఈ పక్క చిన్న కుక్కర్ పెట్టి ఇప్పుడైతే మష్రూమ్ బిర్యానీ రెడీ చేస్తున్నాను. సేమ్ ప్రొసీజర్ అంతా ఒకటేని. ఇదిగోండి ఇక్కడ కూడా ఆయిల్ పెట్టేసుకుని ఆయిల్ వేసిన తర్వాత మొత్తం ఆల్ గరం మసాలా అయితే వేసేసుకుంటున్నాను. ఆనియన్ పచ్చిమిర్చి కూడాను వేసేసుకుంటున్నాను. ఇక్కడ నేను నెయ్యిని అయితే వాడట్లేదు, ఇంకా నార్మల్గానే చేసేస్తున్నాను, వెజ్జే కదా అని చెప్పి. ఇదిగోండి ఆనియన్స్ కూడాను దానికి వేగినంత రెడ్గా అయితే వేగించలేదన్నమాట, నార్మల్గానే కొంచెం వేగేటట్టు వేగించుకున్నా. అలానే మష్రూమ్స్ కూడా ఇలా పెద్ద పెద్ద ముక్కలను అయితే కట్ చేసుకొని వేపుకుంటున్నాను. ఇక్కడ ఒకటి ఏంటంటే నేను ఆనియన్స్ వేగిన తర్వాత అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకున్న తర్వాత మష్రూమ్స్ వేసేసుకున్నాను. మష్రూమ్స్ బాగా వేగుతాయి, మష్రూమ్లో కూడా చాలా వాటర్ వస్తుంది కదా. సో ఆ వాటర్ అంతా వచ్చిన తర్వాత టమాటాస్ వేసుకున్నాను. టమాటాస్ వేసి మగ్గించాను అనమాట. ముందే టమాటా వేసి మష్రూమ్ వేస్తే మష్రూమ్ మంచిగా ఫ్రై అవ్వదు, మళ్ళీ మనకి మష్రూమ్ కూడాను అదొక రకమైన పచ్చి స్మెల్ వస్తుంది, అలా వచ్చినా కూడా ఫ్లేవర్ బాగోదన్నమాట. సో అందుకని మష్రూమ్ ఫ్రై అయిన తర్వాత టమాటా వేసి, టమాటా కూడా ఫ్రై అయ్యాక సేమ్ ఇందులో కూడా అంతేనే ఉప్పు కారం బిర్యానీ మసాలా పెరుగు అన్నీ కూడాను అలానే 1 by 1 వేసేసుకున్నాను. సో ఇక్కడైతే చూడండి చికెన్ బిర్యానీ రెడీ అయిపోయింది. ఇంకా నా బిర్యానీ ఇంకా విజిల్ రాలేదనమాట. సో అందుకని మా వారికి పిల్లలకి పెట్టేయమని చెప్తున్నాను, లేట్ అయిపోయిందని. ఇదిగో చూడండి ఇంకా వేడివేడిగా తీసేస్తున్నాం కాబట్టి పొడి పొడిగా కనబడట్లేదు, చల్లగా అయ్యే కొద్దీ పొడి పొడిగా ఉంటుంది, అందుకని బౌల్లో మార్చేసాను. నాదైతే ఇంక ఇప్పుడు విజిల్ వచ్చింది. ఈలోగా మా వారైతే మా పిల్లలకి వడ్డించేస్తున్నారు. చక్కగా రైస్ కూడాను మంచిగా వస్తుంది, కుక్కర్లో పెట్టినా కూడాను పొడి పొడిగా దమ్ బిర్యానీ చేసుకున్నట్టుగానే వస్తుంది. సింపుల్గా ఈజీగా చేసేసుకోవచ్చు అనమాట, మసాలాలన్నీ ఇంట్లో ఉంటే.
ఇదిగోండి ఇప్పుడు నా బిర్యానీ కూడా రెడీ అయిపోయింది. ఇది కూడా మూత తీసాను చూడండి. ఇదైతే ఇంకా వేడిగా ఉంది. అదైతే కొంచెం 10 మినిట్స్ అయింది కానీ ఇది ఇంక ఇప్పుడే ఆఫ్ చేసి అలా తీసుకొచ్చేసాను. ఇంకా అన్నం అయితే చూసారుగా ఎలా ఉందో. వేడివేడిగానే ఇలా ఉందంటే చల్లగా అయ్యాక ఇంకా పొడి పొడిగా వస్తుంది అనమాట. ఎలా ఉంది చెప్పు. మా వారు కూడా తిని బాగుందని చెప్పారు. ఇదిగోండి ఇప్పుడు నా బిర్యానీ అయితే నేను తింటున్నాను. ఇది కూడా సూపర్గా ఉంది. నా బిర్యానీ కూడా మా వాళ్ళు టేస్ట్ చేసి అసలు దీనికి దానికి ఏం తేడా లేదని చెప్తున్నారు. ఉదయం ఎప్పుడో అనగా స్టార్ట్ చేసిన వీడియో ఇప్పటికైతే ఫినిషింగ్ అవుతుంది. ఆఫ్టర్నూన్ లంచ్ అయిపోయిన వెంటనే అవన్నీ క్లీన్ చేసేసి ఈవినింగ్ కొంచెం బయటకు వెళ్ళాం అనమాట. సో ఇప్పుడైతే నైట్ అయిపోయింది. ఇప్పుడు చూపిస్తాను ఏమేమి వచ్చాయి అన్నది. నేనైతే ఆల్రెడీ చూసేసాను. సో ఇప్పుడైతే మీకోసం చూపిస్తున్నాను. ఇదిగోండి ఈ బ్యాగ్ అయితే ఇలా వచ్చిందనమాట. ఫస్టే ఫొటోస్. ఇవి వచ్చేసి దేవుడి ఫోటోలు. ఇదిగోండి దేవుడి ఫోటోలు అనమాట. నా కోసం కాదు, మా బ్రదర్ తెప్పించుకున్నాడు. ఇవి వచ్చేసి హౌసీ బుక్స్ అనమాట. సో ఫ్రెండ్స్ అంతా కలిసేటప్పుడు ఇంకా హౌసీగా ఆడుకోవచ్చు అని చెప్పి హౌసీ బుక్స్ తీసుకొచ్చేసాం. ఇక్కడ వచ్చేసి దొరుకుతాయి కానీ చాలా తక్కువ వస్తున్నాయి పేపర్స్. సో అందుకని ఇండియా నుండి తెప్పించాను. చూడండి ఇవ్వండి డజన్ అయితే తీసుకొచ్చాను అనమాట. బట్ ఇందులో ట్విస్ట్ ఏంటంటే ఇప్పుడైతే అందరూ ఇంకా వెకేషన్ కాబట్టి ఊర్లు వెళ్ళిపోయారు. ఫ్రెండ్స్ ఎవరు లేరు. ఓకేనా. సో ఇదిగోండి ఇవి వచ్చేసి మాడుగుళ్ళు హల్వా అంటారు. మాడుగుళ్ళు ఫేమస్ అనమాట. చాలా బాగుంటాయి. జీడిపప్పులతో ఈ హల్వా అయితే చాలా బాగుంటుంది. ఇంతకు ముందు అయితే ముద్దలాగా రాయిలాగా ఉండేదన్నమాట. తీసుకొని తినాలంటే సాగుతూ ఉండేది. బట్ ఇప్పుడైతే జగ్గఇలా పీసులుగా చేసి అమ్మేస్తున్నారు. తినడానికి కూడా ఈజీగా ఉంటుంది. అన్నీ మారిపోతున్నాయి కదా. అలానే ఇది కూడాను స్వీట్. సో ఆల్రెడీ వచ్చి 3-4 డేస్ అయ్యింది. స్వీట్స్ అయితే తినేసాం అనమాట. ఇంకా ఆ వీడియో చూసేవాళ్ళు మేము తెచ్చేది చూపించలేదు ఎందుకు అంటారని ఇవి కూడా చూపించేస్తున్నాను. సో స్వీట్స్ అయితే మేము ఆల్రెడీ తినేసాము. ఇంకా మిగతా అన్నీ కూడా తీసి చూపించేస్తాను. మోస్ట్లీ అన్నీ తినుబండారాలే. పిల్లల కోసం వాళ్ళ తాత నాన్నమ్మ పంపించారు. అలానే ఇంకా రాఖీ పండుగ వస్తుంది కదా. సో రాఖీలు కూడా పంపించారనమాట. ఇదిగోండి ఇంక అన్నీ కూడా తినుబండారాలే. ఇవి వచ్చేసి పల్లి ఉండలు, అలానే ఇగోండి జంతికలు, చేగొడియాలు, చెక్కలు అన్నీ 2 ప్యాకెట్లు తీసుకొచ్చారు. ఇగోండి చెక్కలు, చేగొడియాలు, మిక్చర్, మొత్తం అన్నీ తినే ఐటమ్సే. ఇందులో చూపించడానికంటూ ఏం స్పెషల్గా లేవు. సో ఇండియా నుండి పార్సల్ ఏమొచ్చింది అంటే తినుబండారాలు వచ్చాయన్నమాట. పప్పులు పిల్లల కోసం. అలానే బ్రూ కాఫీస్ ఇక్కడ దొరకవు. సో నేను అందుకని బ్రూ కాఫీస్ అయితే తెచ్చుకున్నాను. ఇక్కడ ఓన్లీ నెస్కేఫ్ దొరుకుతుంది. బట్ నాకైతే బ్రూనే ఇష్టం. అందుకని నేను అక్కడ నుండి తెప్పించుకున్నాను. అలానే జీడిపప్పు, పలాస ఫేమస్ క్యాజు కదా. సో అక్కడ నుండి జీడిపప్పు అయితే తెప్పించుకున్నాం. మా ఊరు పలాసనే తెలుసు కదా మీకు. ఇదిగోండి ఇది వచ్చేసి బద్ద తెప్పించుకున్నాం. అలానే ఇది వచ్చేసి తొక్కుడు అనమాట. కొంచెం చిన్న సైజులో కట్ అయ్యి ఉంటాయి కదా, అవి తెమ్మంటే మా వాళ్ళేమో ఇంకొండి ఇచ్చేశారు. సో ఇది ఎందుకు అంటే మనం స్వీట్లోని, పులిహోరలోని, బిర్యానీలో అట్లా వేసుకునేటప్పుడు ఈ ముక్కలు అనేవి వేసుకుంటాను. ఇక ఫైనల్గా వచ్చేసి ఇవి స్టోన్స్ వర్క్ చేసుకోవడానికని తీసుకున్నాను. యాక్చువల్గా మన బ్లౌజ్ కానీ ఇప్పుడు వరలక్ష్మి వ్రతం వస్తుంది కదా. సో అమ్మవారి ఫేస్ని డెకరేట్ చేద్దాం అని చెప్పి వీటిని అయితే తీసుకొచ్చాను అనమాట. సో అది కూడాను మీకు త్వరలోనే వీడియో షేర్ చేస్తాను. అమ్మవారి విగ్రహాన్ని ఎలా డెకరేట్ చేసుకోవాలి ఏంటి అన్నది. సో ఫైనల్గా అయితే ఇయేనండి ఇండియా నుండి వచ్చిన పార్సల్. మొత్తం అంతా తినుబండారాలే. వాటిలో కొన్ని ఏవో నాకు నచ్చేవి తెప్పించుకున్నాను అనమాట. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఇది ఇవాళ వీడియో. నేను చేసిన చికెన్ బిర్యానీ అలానే మష్రూమ్ బిర్యానీ ఎలా ఉంది ఏంటి అన్నది కూడాను మీరు చేసుకొని ట్రై చేసి ఎలా వచ్చింది అన్నది కామెంట్లో చెప్పండి. బిర్యానీలు అయితే 2 కూడాను చాలా బాగున్నాయి. చికెన్ బిర్యానీ చాలా బాగుంది, అలానే మష్రూమ్ కూడా చాలా బాగుంది. సో మేము ఈవినింగ్ ఎక్కడికో వెళ్ళామో చెప్పాను కదా, అది కూడాను నేను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. ఇదండి ఇవాళ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చకపోతే ఎందుకు నచ్చలేదు అన్నది కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. అన్నట్టు చెప్పడం మర్చిపోయాను, ఈ టెడ్డీ బేర్ వచ్చేసి మా పాప విన్ అయిందనమాట. సో
స్పిన్ రింగ్ తిప్పేటప్పుడు ఈ టెడ్డీ బేర్ని అయితే గెలుచుకుంది. అది ఎక్కడ ఏంటి అన్నది కూడా నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. చెప్పమ్మా, ఏం చెప్దాం అనుకుంటున్నావు? ఇదైతే నేను అనుకోలే ఇంత హార్డ్ ఈజీ అనుకొని, నేను ఏదో అనుకొని చేశాను. అసలు ఫస్ట్ ఇంకో గేమ్ పెట్టారు, అది ఎవ్వరికి తెలియదని ఈ గేమ్ పెట్టారు, అందులో నేను విన్ అయ్యాను. తను విన్ అవుతుంది అని ఎక్స్పెక్ట్ చేయకుండా వచ్చేసింది కదా. సో చాలా సర్ప్రైజ్గా ఫీల్ అవుతుంది, హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇంకా టెడ్డీ బేర్ కూడా చాలా బాగుంది, చూసారు కదా, చాలా స్మూత్గా ఉంది అండ్ చక్కగా పెద్ద సైజులో కూడా వచ్చిందనమాట. నార్మల్గా మనం టెడ్డీ బేర్స్ అంటేనే ఇంకా పెద్దవాళ్ళకి పిల్లలకి అందరికీ లేడీస్ అంటే టెడ్డీ బేర్స్ ఇష్టం ఉంటుంది. ఇంత క్యూట్ టెడ్డీ బేర్ గిఫ్ట్గా వచ్చిందంటే ఇంకా హ్యాపీనే కదా. బాయ్ బాయ్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.